హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ you99. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. చిక్కుడుకాయను ఇలా తుంచుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం చిక్కుడుకాయ ఉడికాక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైనాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్నాను. ఇలా దంచుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇలా వేసుకొని అంతా కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా కాసేపు ఫ్రై అయినాక ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత చివరికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవడమే. అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.